హాయ్ మామ, కేరళ స్టోరీ 2 ఎన్నో కాంట్రవర్సీలు, ఎన్నో మాటలు, కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంకి కోర్టు కేసులు ఇవన్నీ దాటుకొని ఈ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూశాను మామ. చూశాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది మామ సినిమా. ఈ సినిమా విషయంలో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది రైటింగ్ అని అంటాను. ఒకరు మనల్ని మోసం చేస్తే తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది మనం సర్వస్వం అనుకున్న వ్యక్తి మనల్ని మోసం చేస్తే తీసుకోవడం ఇంకా కష్టం మామ. సినిమా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే క్యారెక్టర్స్తో పాటు మనం కూడా వాళ్ళని నమ్మేస్తాం. అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ వాళ్ళ నుంచి తీసుకున్నాడు మా డైరెక్టర్. వన్స్ ఒక్కొక్క పాయింట్ రివీల్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయిల పెయిన్ మనం కూడా అనుభవిస్తాం మామ. అంత పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు ఆ మేల్ క్యారెక్టర్స్ చేసిన అబ్బాయిలు. ఇప్పుడు చాలామంది ఇది ఒక ప్రాపగాండా ఫిల్ము, ఇలాంటి సినిమాలు రాకూడదు, అసలు తీయకూడదు అని అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, నిప్పు లేనిదే పొగరాదు అంటారు. మరి ఈ విషయంలో నిప్పు లేదంటారా? పోనీ చాలామంది అన్నట్టే ఇది ఒక ప్రాపగాండా ఫిల్ము, అసలు ఎలాంటి విషయాలు జరగలేదు, ఈ ఇన్సిడెంట్ ఎక్కడ అవ్వలేదు అనుకుందాం. బట్ థింక్ వన్స్, మన ఇంట్లో వాళ్ళకి సపోజ్ ఇలా అయితే, ఫ్యూచర్లో ఒకవేళ అయితే జాగ్రత్త పడండి అని చెప్పడానికి తీసిన సినిమాలాగా అని కూడా మనం అనుకోవచ్చు కదా మామ. ఒకవేళ ఎలా జరిగితే అనే ఊహించడానికి కూడా భయం వేస్తుంది మామ ఈ సినిమా విషయంలో. ఇవన్నీ పక్కన పెట్టి సినిమాగా చూస్తే అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని అంటాను మామ. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, విజువల్స్, మ్యూజిక్, ఇలా ఇవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాము ఈ మూవీ విషయంలో. సినిమా మొదలైన సీన్తోనే సినిమాను ముగించాలి అనుకోవడం రైటింగ్ బ్రిలియన్స్ అని చెప్తాను మామ. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, ముగ్గురు హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతో మోసం చేసిన ముగ్గురు ముస్లిం అబ్బాయిల కథ ఈ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మెయిన్గా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు మామ. సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ 100% ఇచ్చారని చెప్తాను. ఇక స్క్రీన్ ప్లే మేజర్ హైలైట్గా చెప్పొచ్చు మామ. నాన్ లీనియర్గా చెప్పాలి అన్న ప్రతి సీన్ని పేర్చిన విధానం సినిమాలో టాప్లో ఉంటుంది మామ. సినిమా టెక్నికల్గా కూడా మంచిగా ఉంటుంది. మ్యూజిక్, ఎడిటింగ్, విజువల్స్ అన్నీ సినిమా ఫీల్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఉంటాయి మామ. ఆర్ట్ వర్క్ స్పెషల్ అప్రిషియేషన్ అయితే తీసుకుంటుంది. గూమర్ సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది మామ. డైరెక్టర్ గారు ఆయన చెప్పాలనుకున్న విషయంలో 100% సక్సెస్ అయ్యారని చెప్తాను. అమ్మాయిలు ముగ్గురు వాళ్ళ యాక్టింగ్లో జీవించేశారని చెప్పొచ్చు మామ. ఇక మైనస్ల విషయానికి వస్తే, ఒక కమ్యూనిటీని చాలా ఘోరంగా చూపించారు. వాళ్ళు అలాంటి పనులే చేస్తారు, వాళ్ళ మోటివ్ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలో వాళ్ళని పూర్తిగా నెగిటివ్గా చూపించడం వల్ల ఆ కమ్యూనిటీ ఈ మూవీకి దూరం అవ్వడం పక్కా అని అంటాను మామ. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వైలెన్స్ చూడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మామ. అంత న్యాచురల్ పిక్చరైజేషన్ చూడడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలి మనకి. ఇక సెకండ్ హాఫ్ సీన్స్ రిపీట్ అవుతున్న ఫీల్ కూడా కలుగుతుంది మామ. ఇక ఓవరాల్గా ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, నాకు నచ్చింది, అందరూ తప్పకుండా చూడాలని చెప్తాను. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు చూసేవాళ్ళు 2 వర్గాలుగా ఉండటం సహజం. బట్ చూడటం అనేది మన చాయిస్ కాబట్టి, ఇక చూడకపోవడం అనేది మీ ఇష్టం మామ. నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి మామ. లేదు అంటారా, ఓటీటీలో అన్ని లాంగ్వేజ్లో అవైలబిలిటీలో ఉంటుంది, వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి మామ. కానీ ఒక లుక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఈ మూవీ విషయంలో. బాయ్ మామ.